మన శంకర వరప్రసాద్ గారు పంటకొస్తున్నారు. తను ఓర్పులో శ్రీరాముడు, మాటిచ్చాడంటే దశరథ రాముడు, ప్రేమతో వస్తే జానకి రాముడు, తిరగబడితే ఎస్, ఇది గనక ఆ గ్యాంగ్స్టర్స్ ముఠాకు దొరికిందో హిస్టరీ మంచివాడిని, చాలా మంచివాడని చెప్తుంది, కానీ చెడ్డవాడిని. మన జీవితంలో ఇప్పుడు జరిగే ఒక్కో విపరీతమైన సంఘటన ఎప్పుడో ఎక్కడో ఖచ్చితంగా. చిరంజీవి డైరెక్టర్ అనే లోపుడి వీళ్ళిద్దరు కాంబినేషన్ రాబోతున్న మన శంకర్ వరప్రసాద్ గారి మూవీలో జగపతి బాబు గారు వన్ ఆఫ్ ద విలన్గా నటించబోతున్నారు. ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. ఈ మూవీలో జగపతి బాబు గారు సెకండ్ విలన్గా నటించబోతున్నారు. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా కామెడీగా ఉండబోతుంది. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ మూవీ రిలీజ్ డే రోజు ఈజీగా 100 crores కలెక్ట్ చేస్తుంది. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ గారు కూడా ఒక ముఖ్యమైన క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. అనిల్ రావుపూడి గారు మూవీస్ ఎంత ఫాస్ట్గా తీస్తారో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యి 5 months అయింది. ఇప్పటివరకు ఈ మూవీ 80% షూటింగ్ని కంప్లీట్ చేసుకుంది. మిగతా 20% నెక్స్ట్ 2 monthsలో కంప్లీట్ అవ్వబోతుంది. ఓన్లీ ఒక సాంగ్ షూట్ మాత్రమే ఉంది. ఈ మూవీలో మొత్తం 5 songs ఉండబోతున్నాయి. 5 songs కూడా చార్ట్ బస్టర్ అవ్వబోతున్నాయి. ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటించబోతుంది. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. చిరంజీవి గారి బర్త్డే స్పెషల్గా ఈ టీజర్ని రిలీజ్ చేశారు. ఈ టీజర్లో చిరంజీవి గారి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. మెయిన్గా ఈ మూవీలో కామెడీ సీన్స్ ఉండబోతున్నాయి. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కాబట్టి ఈజీగా బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. ఈ మూవీ లాంగ్ రన్లో ఈజీగా 300 నుండి 400 crores గ్రాస్ని కలెక్ట్ చేస్తుంది. అలాగే ఈ మూవీలో జగపతి బాబు గారికి చిరంజీవి గారికి మధ్యలో వచ్చే సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఈ మూవీలో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉండబోతుంది. ఆ ఐటమ్ సాంగ్ ఈ మూవీకి యాడ్ అవబోతుంది. ఈ మూవీ రిలీజ్ దగ్గర పడడంతో ఈ మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అతి త్వరలో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.